ఫస్ట్ 1 అవర్ ఇంటర్వెల్ వరకు మీరు ఓపికగా కూర్చుంటే మాత్రం లైఫ్ లైఫ్ టైం సెటిల్మెంట్ వాళ్ళకి. అసలు అంత వరస్ట్గా ఉంది. అసలు కాన్సెప్ట్ లేదు. మెయిన్గా మనకి ఎంత కమర్షియల్ సినిమాలో ఎక్కడో కాడ మనకు మోటో అనేది తెలుస్తుంది ఏ పర్పస్లో తీసారా అని. అసలు ఇది ఏ పర్పస్లో తీసారా అనేది లాస్ట్లో ఒక ఆడియన్ అనుకుంటాడు, ఓ ఇది దీనికోసం తీసాడా అని. ఆడియన్ మనకు మనం సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవాలి తప్పించి డైరెక్టర్ ఎక్కడా కూడా కన్వే చేయలేదు. కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ 30 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమాకి మీరు ఇలా చెప్పడం కరెక్ట్ చెప్తున్నారు అనుకుంటారు మీరు? నేను అదే అంటున్నా, ఈ రివ్యూ తప్పు అని నేను ఎవరైనా అంటే మాత్రం ఖచ్చితంగా నేను వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ ఇస్తా. ఎందుకంటే అంత వరస్ట్గా ఉంది. నేను 30 years బ్యాక్, ఓకే 30 years బ్యాక్ వచ్చారు, కానీ ఒక పర్పస్ ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు కంబ్యాక్ ఇచ్చారని అనుకుంటే ఒక పర్పస్ అనేది ఉండాలి కదా. వాళ్ళు వచ్చారు సరే సినిమా హిట్ చేద్దామంటే కాదు కదా. ఇవాళ రేపు ఆడియన్స్ అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు, వట్టినే చేసేస్తున్నారు. పెద్ద పెద్ద సినిమాలన్నీ ఈ డిజాస్టర్స్ అనేవి.